హల్లెలూయా 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 హల్లెలూయా. రాజులకు రాజువైన మా దేవ, ప్రభువులకు ప్రభువైన మా దేవ, మీ ఘనమైన మహోన్నతమైన నామానికి వందనాలు దేవ. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గతించిన 6 నెలలు నాయన మమ్మల్ని కాపాడారు తండ్రి. మా ప్రయాణాల్లో మీరు తోడై ఉన్నారు దేవా, మా ప్రయత్నాల్లో మీరు తోడై ఉన్నారు దేవా. మేము వెళ్ళు ప్రతి చోటికి నాయన మీ దేవదూతలను కావలు ఉంచి నాయన క్షేమకరమైన ప్రయాణాలు మాకు ఇచ్చారు తండ్రి. ఎన్నో ప్రమాదాలు నాయన రోడ్ల మీద పొంచి ఉన్నప్పుడు నాయన ఆపత్కాల సమయం నుంచి మమ్మల్ని కాపాడారయ్యా. అద్భుతంగా మమ్మల్ని పోషిస్తున్నారయ్యా. మాకు బలహీనత లేకుండా నాయన మాకు ఆరోగ్యాన్ని ఇచ్చి చక్కటి స్థితినిచ్చి నాయన ఈ మందిర ప్రాంగణంలో నిలబడి ఉన్నామంటే నాయన అది కేవలం నీ ఉచితమైన కృప తప్ప మరొకటి కాదు నాయన. ఇదిగో తండ్రి, సమయం నీదే నాయన, ఈ క్షణము నీదే నాయన, మా బ్రతుకంతా నీదే తండ్రి. అందును బట్టి నీకు వందనాలు తండ్రి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వేల్పులలో నాయన పూజకు నాయన మీతో సరి సమానమైన వారు ఈ భూమి మీద లేరు నాయన. మీరు మాత్రమేనైనా పూజకు అర్హులు తండ్రి. మీరు మాత్రమేనైనా దేవుడిగా ఉండి నాయన ఈ సకల సృష్టిని సకల జీవరాశులు నాయన పరిపాలన చేస్తూ పోషిస్తున్న గొప్ప దేవుడు నాయన. మీరు కలిగి ఉన్న మహిమ ప్రభావాలను బట్టి వందనాలు తండ్రి. స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. నిలబడిన వారిలో ఎవరైతే బలహీనులు ఉన్నారో తండ్రి, ఆ బలహీనత కలిగిన వారిని స్వస్థపరచండి, ఆరోగ్యవంతులుగా మార్చండి దేవా. ఎన్నో సంవత్సరాల నుంచి ఏళ్ల తరబడి నాయన వారి హృదయంలో గూడు కట్టుకుపోయిన విషాదాన్ని మీరు తొలగించండి తండ్రి. వారికి పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని మీరు దయచేయండి. మీ సన్నిధిలో ఉన్నవారు నూతన బలము పొందుకునేందుకు సహాయము దయచేయండి. మా అవయవాలను స్వస్థపరచండి. ఇదిగో నాయన మీరే నాయన మా శరీరాన్ని అందల అవయవాల్ని కలుగు చేసిన వాడు మీరే కనుక నాయన ఏ అవయవంలో అయితే బలహీనత ఉందో నాయన, ఏ అవయవంలో అయితే నాయన వ్యాధి ఉందో తండ్రి, వాటన్నిటిలో నుంచి నాయన మీ ఆశ్చర్యకరమైన సహాయాన్ని అందించండి దేవా. మీకు అసాధ్యమైన కార్యం లేదు నాయన. సమస్తమును చక్కపరిచి సాధ్యపరిచే గొప్ప దేవుడు తండ్రి. ఎవరెవరు నాయన హృదయంలో దుఃఖముతో ఉన్నారో తండ్రి, వేదనతో ఉన్నారో తండ్రి, కష్టములో నిలబడి ఉన్నారేమో తండ్రి, వారికి ఉన్నటువంటి ప్రతి అవమానాన్ని మీరు తీసివేయండి దేవా. వారికి ఉన్నటువంటి ప్రతి దుఃఖాన్ని తీసివేసి నాయన ఆనంద బాష్పాలను కలుగు చేయండి తండ్రి. స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారితో మీరు మాట్లాడండి తండ్రి. స్తోత్రమయ్యా దేవా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రాజులకు రాజువైన మా దేవ, ప్రభువులకు ప్రభువైన మా దేవ, స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. నిరంతరం నిలచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింపు నీ ప్రేమతో. నిరంతరం నిలచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింపు నీ ప్రేమతో. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సియోనులో నుండి నీవు
ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా నిర్దోషమైన మార్గములో నా అంతరంగమున ధైర్యమునిచ్చి. నిర్దోషమైన మార్గములో నా అంతరంగమున ధైర్యమునిచ్చి. నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి. నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి. నీ ఆశలు నెరవేర్చుటకు నీ చిత్తము జరిగించుటకు విడువవు నన్ను ఎడబాయవు. విడువవు నీవు నన్ను. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా. హల్లెలూయా యెహోవా షమ్మా. హల్లెలూయా యెహోవా ఈరే. హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా యెహోవా రాఫా. హల్లెలూయా యెహోవా షమ్మా. హల్లెలూయా యెహోవా ఈరే. హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము గణపరచెదము యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా. హల్లెలూయా యెహోవా షమ్మా. హల్లెలూయా యెహోవా ఈరే. హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా యెహోవా రాఫా. హల్లెలూయా యెహోవా షమ్మా. హల్లెలూయా యెహోవా ఈరే. హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా హల్లెలూయా నీవే రాజువు. హోసన్నా హోసన్నా నీవే మహారాజువు. 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 హల్లెలూయా యెహోవా రాఫా. హల్లెలూయా యెహోవా షమ్మా. హల్లెలూయా యెహోవా ఈరే. హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా యెహోవా రాఫా. హల్లెలూయా యెహోవా షమ్మా. హల్లెలూయా యెహోవా ఈరే. హల్లెలూయా యెహోవా షాలోమ్.
అన్నే నన్ను చంపాడని నిలదీయగా ఆ దేవుడు వదలలేదుగా. ప్రతీకారం తీర్చాలని మొరపెట్టగా కయ్యేనును వదలలేదుగా. మృతులైన వారే క్షమించలేదు, పరదైసుకు వెళ్ళినా వదలలేదు. యేసు రక్తమే ఈ భువిలో శత్రువునైనా క్షమించమని అడుగుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హతులైన నీతిమంతుల ఈ రక్తమంతా ప్రతిదండన చెయ్యాలని కోరుతుంటే ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో క్షమించమన్నది. యేసు రక్తమే ఈ భువిలో శత్రువులైనా క్షమించమని అడుగుతోంది. ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతోంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతోంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతోంది. చప్పట్లు కొడుతూ దేవుని నామమున సన్నిధిలో ఈ సమయంలో వాక్య నడిపింపు కొరకు సహోదరులు మన మధ్యలో ఉన్నటువంటి రమణ గారు ప్రార్థన నడిపిస్తారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడ, మహాగణుడ, మహాబలుడ, అత్యంత కృపగల యేసయ్య, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి ప్రభా. ఇంతవరకు తండ్రి ప్రభా ఆరాధనలో తోడే ఉన్నారు, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం ప్రభా. పాటల్లో తోడే ఉన్నారు తండ్రి, వాయిద్యాలు తోడున్నారు, వందనాలు తండ్రి. ఇకపై తండ్రి వాక్షంలో వెళ్తుండగా వేడెత్లాత్మతో అభిషేకించి మీ కృప మీ కోపదల మీ వస్తుంది తోడుకొంచండి ప్రభా. ఇక్కడ ఎవరైతే అవసరాలతో వచ్చారో వారి అవసరాలు తీర్చి ప్రతి ఒక్క హృదయాన్ని మహిమపరిచి ఘనపరిచి దీవించాల్సిన కాసు కాబట్టి సహాయం చేయమని మా రక్షకుడు నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో బ్లడ్ పెడుతున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో అలాగే నిలవబడి వాక్య పఠనాన్ని మనం చేద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు సహోదరి మానస చదువుతుండగా చెప్పే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి 8వ వచనం వరకు మానస చెప్తుండగా మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. అందరూ బైబిల్ తెరచి చెప్పబడుతున్నటువంటి మాటలు ఆ రీతిగా ఉన్నాయో లేవో పరిశీలన చేయాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు. ఆరు దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనమిక్కడ ఉండుట మంచిది. మీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పన్నశాలలు కట్టుదునని యేసుతో చెప్పాను. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన నా మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘముల నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బొర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి, భయపడకుడి చెప్పాను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరను వారికి కనబడలేదు. ఈ వాక్యం దేవుడు దీవించును.